సేవ చింతల్లో అప్పట్లో మనం ప్రేయర్ స్టార్ట్ చేసాం. అంతకుముందు ఆ చింతల నుండి సూరారానికి ఒక ఫ్యామిలీ, చాలా పేదరికం, హైదరాబాద్కి 20 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఆ 20 ఏళ్ల క్రితం హైదరాబాద్కి కొత్తగా వచ్చారు. చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 2 బిడ్డల్ని పెంచుకోవాలి, పోషించుకోవాలి, చదువుకోవాలి. దేవుని మందిరానికి రావడానికి వారి దగ్గర అసలు డబ్బులు ఉండేవి కాదు. ఆ వచ్చిన జీతం అంతంత మాత్రానికి సరిపోయేది. దేవుని సన్నిధికి రావాలన్న ఆశ, తృష్ణ, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని మందిరంలో నేను కనిపించాలి, దేవుణ్ణి ఆరాధించాలనే తృష్ణ మాత్రం వారి గుండె నిండా ఉండేది. వారండి చేతిలో డబ్బులు లేక చింతల నుండి ఇక్కడికి సూరారానికి నడుచుకుంటూ వచ్చేవారు. చింతల నుండి సూరారానికి. పోనీ మగవాళ్ళంటే నడుస్తారనుకోవచ్చు. ఆవిడికి 2 కుమారులు. ఆ అక్క కూడా అక్కడి నుండి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేది. ఆ విషయం మాకు తెలియదు. ఒకరోజు బాగా కాళ్ళు లాగుతున్నాయి అని ప్రార్థన చేయించుకునేది. ఎందుకమ్మా కాళ్ళు లాగుతున్నాయి నీకని అడిగితే తను ఏమీ చెప్పలేదు. ఆ ప్రక్కనున్న ఒక తల్లి మాకు చెప్పింది, అక్క అక్కోళ్ళకి సిస్టర్కి అమౌంట్ ఉండవు, ఎవ్రీ సండే నడుచుకుంటా వస్తుంది. చింతల నుండి నడుచుకుంటూ వస్తారా మీరు? అవును. ఎందుకు? దేవుని సన్నిధి నాకు కావాలి, దేవుని సన్నిధిలో నేను కనిపించాలి. నా కొరకు ఆయన రక్తాన్ని ధారపోసాడు కదా, నా కొరకు ఎన్నో శ్రమలను అనుభవించాడు కదా, కాబట్టి నేను కూడా ఆయన కొరకు శ్రమపడాలి, ఆయన కొరకు శ్రమపడాలి. ఆయన కొరకు శ్రమపడే ఓ చక్కని సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు వారి పరిస్థితి తెలుసా? ఓ మంచి కంపెనీ పెట్టారు. 7-8 మిషన్ వర్క్షాప్ నడిపిస్తారు. 7-8 మిషనరీస్ ఉన్నాయి తన దగ్గర. ప్రైజ్ ద లార్డ్.